పెద్ద చిక్కుడు పిక్కల కర్రీ చేయడానికి ఇలా డ్రైగా ఉన్న చిక్కుడు పిక్కల్ని నైట్ అంతా వాటర్ వేసి నానబెట్టుకుందాం. ఇలా వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానబెట్టుకున్న ఈ పెద్ద చిక్కుడు పిక్కల్ని ఇప్పుడు మనం స్టవ్ పై పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా పిక్కలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. వేరొక స్టవ్ పై కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్న ఈ మసాలా ముద్దని అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. కొద్దిగా రాళ్ళుప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని మసాలా మొత్తం మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత 2 టమాటాలని మెత్తగా జ్యూస్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం మగ్గిన తర్వాత దీంట్లోనే ఒక 1.5 స్పూన్ కారం వేసుకొని చెంచాన్నర ఒకసారి కలిపేసుకోవాలి. కారంని ఇలా ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ పెద్ద చిక్కుడుకాయ పిక్కల్ని కూడా వేసేసుకొని దీంట్లోనే కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకుంటాం. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దీనిని మీడియం ఫ్లేమ్లో వాటర్ అంతా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడుకు పట్టేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టి దగ్గరగా ఉడికించుకోవాలి. దగ్గరగా రాగానే కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటే రాజులు చిక్కుడు కర్రీ లేదా పెద్ద చిక్కుడుకాయల కర్రీ రెడీ.